హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ప్రిపేర్ అయిన గిరిజన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. ఎందుకంటే మనకు గిరిజన ఆశ్రమ పాఠశాలకు 2825 టీచర్ పోస్టులను అయితే మంజూరు అనేది చేయడం జరిగింది. దీనికి సంబంధించిన జీవో నెంబర్ 10 కూడా మనకు రిలీజ్ అయితే చేశారు. ఈ యొక్క వీడియోలో మీకు అయితే జీవో నెంబర్ 10 అయితే ఇవ్వలేను, ఎందుకంటే నాకు పీడిఎఫ్ అనేది కొంచెం అందుబాటులో అయితే లేదు. అందుబాటులోకి వచ్చిన తర్వాత మరొక వీడియోతో మీకు పూర్తిగా వివరణ అనేది ఇస్తాను. అయితే మనకు ఈరోజు చాలా ఆర్టికల్స్ అనేవి విశాలాంధ్రలోను, ఆంధ్రజ్యోతిలోను అండ్ అంతేకాకుండా ఈనాడు తదితర వార్తాపత్రిక అన్నింటిలో కూడా రావడం అయితే జరిగింది. వాటన్నింటిలో కొంచెం ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. గిరిజన ఆశ్రమ పాఠశాలకు 2825 మంది టీచర్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా గురువారం జీవో నెంబర్ 10 అయితే ఆ ఉత్తర్వులు అయితే మనకు జారీ చేయడం జరిగింది. ఇందులో జీవో నెంబర్ 233 ఆధారంగా శ్రీకాకుళం 122, విజయనగరం 244, విశాఖపట్నం 611, ఈస్ట్ గోదావరి 252, వెస్ట్ గోదావరి 39, కృష్ణా 10, గుంటూరు 26, ప్రకాశం 40, నెల్లూరు 11, చిత్తూరు 6, వైఎస్ఆర్ కడప 10, అనంతపురం 7 చొప్పున పోస్టులు అయితే కేటాయించారు. ఓకేనా. సో ఈ విధంగా మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది మనకు 2013 ఆ టైంలో మనకు ఏంటంటే జీవో నెంబర్ 233 అయితే రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు ఆ యొక్క పోస్టులు అయితే స్టాప్ అయితే అయ్యాయి. సో వీటిని మళ్ళీ ఇప్పుడు అయితే యాక్టివేట్ చేస్తున్నారు. జీవో నెంబర్ 233 కావాలనుకుంటే మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దయచేసి ఈ యొక్క జీవో నెంబర్ 233ని మీరు డౌన్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కూడా మనకు ఉమ్మడి కలిసి అయితే ఉండేవి. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. అప్పుడు మనకు భర్తీ చేయాల్సిన పోస్టులు అనేవి ఇప్పుడు మనకు మంజూరు అయితే అవుతున్నాయి. కాబట్టి చాలా ఎక్కువ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 611 పోస్టులు అయితే ఉన్నాయి. ఈస్ట్ గోదావరి మనకు 252, ఆ విజయనగరం సంబంధించి 344 పోస్టులు అయితే ఉండడం జరిగింది. చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే మనకు గిరిజన అభ్యర్థులు అయితే ఉన్నారో వీరికి చాలా మంచి వార్త. సో మిగతా పోస్టులు అంటే ఇక్కడ మనం మొత్తంగా ఇచ్చిన పోస్టులు చూసుకున్నట్లయితే మనకు ఒక 1500 దగ్గరగా అయితే ఉన్నాయి. సో మిగతా పోస్టులు అనేవి మేబీ తెలంగాణకు అనుకుంటాను. ఓకే. సో పూర్తి వివరణ అయితే మరికొన్ని రోజులు అయితే మనకు అప్డేట్ అయితే వస్తుంది. అయితే జీవో నెంబర్ 10 అనేది మనకు అందుబాటులోకి అయితే లేదు. సో అది కూడా వచ్చిన వెంటనే మీకు మరొక వీడియో అనేది పూర్తిగా ఇస్తాను. అప్పటి వరకు ఈ యొక్క జీవో నెంబర్ 233ని మీరు చూడాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న పీడిఎఫ్ అయితే డౌన్ చేసుకుని చూడండి. పూర్తిగా ఒక అవగాహన అనేది మనకు అప్పట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.